Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు సీఎం ని కలిశారు ఏపీకి చెందినటువంటి ఎంపీ. ఇక తమిళనాడు సీఎం విజయ్ ను ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కలిశారు. సీఎం విజయ్ ను ఇటు టీడీపీ ఎంపీ మాగుంట కలవటంతో ఇప్పుడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒక ఆసక్తికర చర్చ మొదలవుతూ ఉంది. మేనల్లుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ రామిరెడ్డితో కలిసి వెళ్లి విజయ్ ని శాలువాతో సత్కరించారు ఎంపీ మాగుంట. ఇక సీఎం విజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించడం జరిగింది. చెన్నై కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. ఇక మాజీ సీఎంలు జయలలిత, కరుణానిధి, స్టాలిన్ వీళ్ళను కూడా మాగుంటకు సన్నిహిత సంబంధాలున్నాయి. వీళ్ళందరితో కూడా కాంగ్రెస్, వీసీకే, ఏయుఎంఎల్ పార్టీల మద్దతుతో ఇప్పుడు విజయ్ ప్రభుత్వం అయితే కొనసాగుతుంది. ఇక విజయ్ ని ఇప్పుడు వెళ్లి కలవటం అంటే తనకు ఆల్రెడీ కూడా తమిళనాడులో కూడా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి మాగుంట శ్రీనివాసరెడ్డి. తన అల్లుడితో కలిసి అక్కడికి వెళ్ళటం అయితే జరిగింది. దీంతోనే అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ రామిరెడ్డితో కలిసి వెళ్లారు ఎంపీ మాగుంట శ్రీనివాస్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అంటే మర్యాద పూర్వకంగా కలిశారని చెప్తూ ఉన్నారు, అంటే కానీ తన అల్లుడు మేనల్లుడితో కలిసి ఇక్కడికి వెళ్ళటం అంటే తన వ్యాపారాల రీత్యా అందుకే అక్కడికి వెళ్లి శాలువాతో సత్కరించారా విజయ్ ని మాగుంట ఏంటి? ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చెన్నై కేంద్రంగా వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. తన మేనల్లుడు అక్కడ వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. మ్యాక్డోల్ ఏదైతే దక్షిణ భారతదేశంలో మ్యాక్డోల్ బ్రాండ్ విస్కీకి ప్రధాన డిస్ట్రిబ్యూటర్ గా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా నేరుగా తనకున్న వ్యాపార సంబంధాలు, చెన్నైలో తనకున్న పారిశ్రామికవేత్తలతో ఉన్న సంబంధాలు, అదేవిధంగా తనకున్న వ్యాపారం, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని నేరుగా సీఎం విజయ్ ని మాగుంట శ్రీనివాసరెడ్డి కలిశారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. గతంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన కరుణానిధి, జయలలిత, స్టాలిన్ లాంటి నేతలతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగించే నేపథ్యం ఉంది. తమిళనాడులో ఆయన వ్యాపారాలు కొనసాగించబడి దాదాపు దశాబ్దాల తరబడి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అటు తన మేనల్లుడితో పాటు తన కుమారుడు కూడా వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా లిక్కర్ కేసులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట తర్వాత రాజకీయంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుని ఆయన పార్టీ మారడం 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధానంగా మాగుంట కుటుంబంపై ఆరోపణలు వచ్చాయంటే వీటి ఆధారంగా కాకుండా నేరుగా ఏవైతే తనకున్న వ్యాపార సంబంధాలతోనే ఆయన కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే మాగుంట ఇచ్చిన వివరణ ప్రకారం ఇస్తే తాను మర్యాదపూర్వకంగా కలిశానంటూ చెప్పినప్పటికీ కూడా తెర వెనక రాజకీయాలే కాకుండా వ్యాపార వ్యవహారాలే ప్రధాన కారణం అంటూ చర్చ నడుస్తుంది. గత ముఖ్యమంత్రులతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్న విజయ్ కూడా కలిశారు. విజయ్ తో కొన్ని కీలక వ్యవహారాలు కూడా ఆయన చర్చించారన్న సమాచారం మనకు టీడీపీ వర్గాల నుంచి కూడా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక గతంలో కూడా ఇదే విధంగా మాగుంట అప్పుడు ఎవరైతే అధికారంలో ఉంటారో సీఎంలు వాళ్ళను కలుస్తూ ఉండేవారు. ఇక వాళ్ళతో కూడా ఆయనకు ఒక సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కొత్తగా సీఎం అయినటువంటి విజయ్ రాజకీయాల్లోనే సీఎం విజయ్ కొత్త అని చెప్పాలి. ఇక దీంతో కూడా మాగుంట వెళ్లి కలవటము, తనకు తమిళనాడులో కొన్ని వ్యాపారాలు ఉండటము, వీటన్నిటి వ్యవహారాలు ఒక పారిశ్రామికవేత్తగా కొనసాగుతూ ఉండటం, తన మేనల్లుడు రామిరెడ్డి వీళ్ళందరూ కలిసి వెళ్లి, రామిరెడ్డి అదేవిధంగా ఎంపీ మాగుంట వీళ్ళిద్దరూ కలిసి వెళ్లి విజయ్ తో మాట్లాడటం, ఇక శాలువాతో సత్కరించటం, ఇక తాను సీఎం అయినందుకు విషెస్ ని తెలియజేశారు.